హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయోధ్య రాముల వారికి భక్తులు సమర్పించిన అపురూప కానుకల గురించి మాట్లాడుకుందాం. అయోధ్య ఓ పరమ పవిత్ర క్షేత్రం, రాముల వారి జన్మస్థానం, భక్తుల కోట్ల విశ్వాసాలకు నిలయం. అక్కడ జరిగే ప్రతి కదలికలోనూ భక్తి, ఆనందం, పారవస్యం తొణికిసలాడుతుంటాయి. అలాంటి అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం మనందరికీ నిజమవుతున్న ఓ కళ. ఈ రామాలయానికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు కేవలం వస్తువులు కాదు, అవి స్వామివారి పట్ల వారికున్న అచంచలమైన విశ్వాసం, భక్తికి నిదర్శనాలు. ఎవరెవరు ఏమేమి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రస్తుత యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంతేకాక ఆయన 12 లక్షల మంది నేతనేసిన ప్రత్యేక వస్త్రాలను ట్రస్టుకు అందజేశారు. ఇవి పూణే చేనేత కార్మిక భక్తులు నేశారు. గుజరాత్కు చెందిన ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు 11.3 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన విరాళాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 100 కోట్లు, గుజరాత్ 25 కోట్లు, మధ్యప్రదేశ్ 21 కోట్లు, కర్ణాటక 10 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ 4.5 కోట్లు, మణిపూర్ 2 కోట్లు, మిజోరాం 21 లక్షలు, నాగాలాండ్ 28 లక్షలు, మేఘాలయ 85 లక్షలు అందించింది. మహావీర్ టెంపుల్ ట్రస్ట్ పాట్నా వారు మిథిల మరియు అయోధ్య మధ్య సంబంధాన్ని సూచించే బంగారు విల్లు మరియు బాణం అందించడమే కాక వారు ఆలయ నిర్మాణానికి 10 కోట్లు కూడా ఇచ్చారు. ఇలా భారతదేశం అంతటా మిలియన్ల కొద్దీ భక్తులు ₹1 నుండి కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1000 కోట్లు ఇచ్చారు. ఇన్ఫోసిస్ వారు 100 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 25 కోట్లు, వేదాంత ఫౌండేషన్ 20 కోట్లు, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ 20 కోట్లు, అదానీ గ్రూప్ 15 కోట్లు, టాటా స్టీల్ 15 కోట్లు. ఇది ఇలా ఉండగా అనేక దేవాలయాలు మరియు సంస్థలు ఆలయ నిర్మాణానికి బంగారాన్ని విరాళంగా అందించాయి. ఉదాహరణకు తిరుపతి బాలాజీ దేవస్థానం 40 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చింది. ఇది ఆలయ నిర్మాణానికి మద్దతుగా 2020లోనే ఇవ్వబడింది మరియు వేడుక రోజున భక్తులకు పంచేందుకు 1,00,000 లడ్డూలను పంపనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇంకా మీనాక్షి సుందరేశ్వరర్ టెంపుల్ మదురై వారు 10 కోట్లు, రామకృష్ణ మిషన్ వారు 5 కోట్లు ఇచ్చారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ రామమందిర నిర్మాణానికి ఇటుకలను విరాళంగా ఇచ్చారు. నటి హేమమాలిని ఒక రహస్య మొత్తాన్ని విరాళంగా ఇవ్వడమే కాకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చురుకుగా ప్రచారం చేశారు. బాలీవుడ్ నటుడు మనోజ్ జోషి ఆయన కూడా ఒక రహస్య మొత్తాన్ని ఇచ్చారు. నటి ప్రణీతా సుభాష్ ₹1,00,000 విరాళంగా అందజేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి క్రికెటర్ గౌతమ్ గంభీర్ ₹1,00,00,000 విరాళంగా ఇచ్చారు. శక్తిమాన్ ఫేమ్ నటుడు ముఖేష్ ఖన్నా రామమందిర నిర్మాణం కోసం ₹1,11,000 విరాళంగా ఇచ్చారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రామమందిర నిర్మాణం కోసం ఒక రహస్య మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. చలనచిత్ర నిర్మాత మనీష్ ముంద్రా రామమందిర నిర్మాణానికి ₹1,00,00,000 విరాళంగా ఇచ్చారు. ఇతను గొప్ప మానవతావాది కూడా. కోవిడ్ సమయంలో వెంటిలేటర్ల కోసం 3 కోట్లు విరాళంగా ఇచ్చారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ₹30 లక్షల విరాళంగా ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు గత వారం అహ్మదాబాదులో 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంభంను మరియు 6 చిన్న జెండా స్తంభాలను ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం పంపిస్తున్నారు. అంతేకాక బంగారు రేకుతో చేసిన 56 అంగుళాల నగారును అనగా ఒక పెద్ద ఢంకను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి పంపిస్తున్నారు. రాముడి చిత్రాలను, అయోధ్య ఆలయమును ముద్రించిన ఒక ప్రత్యేక చీరను గుజరాత్లోని సూరత్ నగరం నుండి ఆలయ అధికారులకు పంపిస్తున్నారు. చెన్నైకి చెందిన భక్తుల బృందం 2022లో ఆలయానికి 25 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ విరాళాన్ని ఆలయ గర్భగుడి కోసం బంగారు పలకలను తయారు చేయడానికి ఉపయోగించారు.
2021లో సూరత్కు చెందిన నగల వ్యాపారుల బృందం ఆలయానికి 11 కిలోల బంగారాన్ని విరాళంగా అందించింది. ఈ విరాళాన్ని ఆలయ పైకప్పుకు బంగారు కలశాలు చేయడానికి ఉపయోగించారు. మదురైకి చెందిన భక్తుల బృందం 2020లో ఆలయానికి 5 కిలోల బంగారాన్ని విరాళంగా అందించింది. ఈ విరాళాన్ని విగ్రహాలకు బంగారు ఆభరణాలు చేయడానికి ఉపయోగించారు. రాముడి పట్ల ప్రగాఢ భక్తితో సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి కాకడియా మరియు అతని బృందం 2 కిలోల వెండితో 5,000 కంటే ఎక్కువ అమెరికన్ వజ్రాలతో కూడిన ఒక ప్రత్యేకమైన హారాన్ని రూపొందించారు. ఈ హారం యొక్క మధ్య భాగం అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని ప్రదర్శించే అద్భుతమైన లాకెట్టు రూపంలో ఉంటుంది. ఈ హారాన్ని 40 మంది కళాకారులు 35 రోజుల పాటు కష్టపడి పూర్తి చేసి రామమందిర్ ట్రస్టుకు బహుమతిగా ఇచ్చారు. ఈ అసాధారణమైన బహుమతి భారతీయ హస్తకళాకారుల అంకితభావం మరియు కళాత్మకతను ప్రతిబింబిస్తుంది. ఇక నేపాల్ విషయానికి వస్తే అయోధ్యకు 2 పెద్ద శాలిగ్రామాలను గతంలోనే సమర్పించింది. శాలిగ్రామాలు నేపాలులోని గండకీ నదికి ఉపనది అయిన కాళీ గండకీలోనివి. ఇవి విష్ణు రూపాన్ని సూచిస్తాయని నమ్ముతారు. సీతమ్మ వారి జన్మస్థలమైన నేపాలులోని జనక్పూర్ నుండి అయోధ్యకు 300కి పైగా కానుకలు వచ్చాయి. 500 మంది భక్తులు 1100 బుట్టలతో తెచ్చిన కానుకల్లో డబ్బులు, బట్టలు, పండ్లు, బంగారం, వెండి, మిఠాయిలు ఉన్నాయి. ఈ కానుకలు 2 దేశాల మధ్య సాంస్కృతిక మరియు మతపరమైన సంబంధాలను మరియు రాముడు మరియు సీత పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. ఉత్తరప్రదేశ్లోని జలేసర్లో అష్టధాతువులతో తయారు చేసిన 2100 కిలోల బరువున్న గంటను సిద్ధం చేశారు. గంటను సిద్ధం చేయడానికి 2 ఏళ్లు పట్టింది. అన్ని పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా గంటను అయోధ్యకు పంపిస్తున్నట్లు గంట తయారీలో నిమగ్నమైన ఓ కళాకారుడు తెలిపారు. వడోదరాలో నివాసముంటున్న అరవింద్ మంగల్భాయ్ పటేల్ అనే రైతు 1100 కిలోల బరువున్న ఒక భారీ దీపాన్ని రూపొందించారు. దీపం 9.25 అడుగుల ఎత్తు మరియు 8 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది 851 కిలోల నెయ్యి సామర్థ్యం కలిగి ఉంది. దీపంను పంచధాతువులతో తయారు చేశారు. హైదరాబాద్కు చెందిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు తన కరసేవక్ తండ్రి కలను నెరవేర్చాలనే కోరికతో మరియు రాముడిపై అచంచలమైన భక్తితో బంగారు పూత పాదుకలను సమర్పించేందుకు దాదాపు 8,000 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన రామేశ్వరం నుండి అయోధ్యకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సత్యప్రకాష్ శర్మ అనే తాళం తయారీదారుడు రాముని కోసం 10 అడుగుల ఎత్తు, 4.6 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో 400 కేజీల బరువున్న తాళంను తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తాళం. లక్నోకు చెందిన కూరగాయల విక్రయదారుడు అనిల్ కుమార్ సాహు ప్రత్యేకంగా రూపొందించిన 75 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గడియారాన్ని ఆలయ ట్రస్టుకు బహుమతిగా ఇచ్చాడు. ఈ గడియారం 8 దేశాలలోని సమయాన్ని ఒకేసారి సూచిస్తుంది. యూపీలోని కన్నౌజ్ నుంచి పరిమళ ద్రవ్యాలు, పన్నీరు అయోధ్యకు పంపనున్నారు. ఈ కన్నౌజ్ ప్రాంతం సుగంధ పరిమళాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్లో శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ వారు 1,265 కిలోల భారీ లడ్డును తయారు చేశారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజు నుండి ప్రాణ ప్రతిష్టకు ఎన్ని రోజులు పడుతుందో అంత బరువున్న లడ్డును నైవేద్యంగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు. మధ్యప్రదేశ్లోని తన గ్రామం నుండి 75 ఏళ్ల భక్తుడు 100 కిలోల శివలింగాన్ని తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఉత్తరాఖండ్కు చెందిన మహిళల బృందం ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు 500 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన వస్తున్నారు. 108 అడుగుల పొడవు మరియు 3,500 కేజీల బరువు కల అగరుబత్తీని గుజరాత్కు చెందిన కళాకారుడు విహాబాయ్ భర్వాత్ చేత రూపొందించబడింది. ఇది పూర్తి చేయడానికి 6 నెలల సమయం పట్టింది. ఆవు పేడ, నెయ్యి మరియు దేవదార్ కలప వంటి పవిత్రమైన పదార్థాలతో ఇది తయారు చేయబడింది. ధూపం కర్ర దాని సురక్షితమైన రవాణా కోసం ప్రత్యేకంగా ఓ ట్రక్కును రూపొందించారు. ఇది దాదాపు 45 రోజుల పాటు నిరంతరం వెలుగుతూ
సుమారు 50 కిలోమీటర్ల మేర తన సుగంధాన్ని వెదజల్లగలదు. ప్రస్తుతం ఇది వెలుగుతోంది. నాగ్పూర్లో ఉన్న చెఫ్ విష్ణు మనోహర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం సాంప్రదాయ తీపి వంటకం అయిన రామ్ హల్వాను 7,000 కిలోల సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ అయోధ్యకు యాగం కోసం 200 కిలోల లడ్డూను నైవేద్యంగా పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ముంబైకి చెందిన షబ్నమ్ అనే యువతి ముంబై నుంచి అయోధ్య యాత్రకు బయలుదేరింది. తన 2 సహచరులతో కలిసి షబ్నమ్ కాలినడకన 1,425 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సిద్ధపడింది. రాముణ్ణి ఆరాధించడానికి హిందువు కానవసరం లేదని షబ్నమ్ గర్వంగా పేర్కొంది. మంచి మనిషిగా ఉండడమే ముఖ్యమని చెప్పింది. గౌరవ్ మిశ్రా మరియు అతని 5 సహచరులు రామమందిర శంకుస్థాపన కోసం 5 నదుల నీటితో కూడిన కలశంను తీసుకుని 350 కిలోమీటర్లు నడిచి ఔరయా టౌన్ నుండి అయోధ్యకు చేరుకున్నారు. ప్రధాని మోదీ గారు అవలంబిస్తున్న 11 రోజుల ఉపవాసం ప్రశంసనీయమని పలువురు అభినందిస్తున్నారు. వారిలో స్వామి అవిదేశానందగిరి, చిదానంద సరస్వతి వంటి ప్రముఖులు ఉన్నారు. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాకు చెందిన గోపాల్ దాస్ అనే అతను అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా కాలికి చెప్పులు సైతం వేసుకోకుండా తిరుగుతూ మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. ఈయన ఈ నెల 22న మౌనవ్రతాన్ని వీడనున్నారు. ఈయన 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు కరసేవకులతో పాటు వెళ్లాడు. జార్ఖండ్కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు సరస్వతీదేవి తన 3 దశాబ్దాల మౌన దీక్షను జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో ముగించనున్నారు. ఈమె 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత రోజున తన మౌన ప్రతిజ్ఞను ప్రారంభించింది. రామమందిరం పూర్తయిన తర్వాత మాత్రమే దానిని విరమిస్తానని దీక్ష బూనింది. ఈమె అయోధ్యలో మౌనీమాతగా ప్రసిద్ధి చెందింది. శ్రీలంక ప్రతినిధి బృందం రామాయణ ఇతిహాసంలో సీతమ్మ తల్లి కూర్చున్న అశోక్ వాటిక ఉద్యానవనం నుండి ఒక శిలను బహూకరించింది. ఇవే కాక ఆలయ సముదాయం మరియు సౌకర్యాల కోసం అనేక మంది వ్యక్తులు మరియు కుటుంబాలు అయోధ్య మరియు చుట్టుపక్కల భూమిని విరాళంగా ఇచ్చారు. అనేక కంపెనీలు మరియు వ్యక్తులు పాలరాయి, గ్రానైట్ మరియు కల్ప వంటి నిర్మాణ సామగ్రిని అందించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. భక్తులు తమ భక్తిని చాటుకుంటూ అయోధ్య రామునికి కానుకల మీద కానుకలు కురిపిస్తున్నారు. ఎవరైనా మేము పెద్ద పెద్ద కానుకలు, ధనమును ఇవ్వలేకపోయామే అని బాధపడవద్దు. మీరిచ్చిన కొంచెం కూడా సరిపోతుంది. రుక్మిణీదేవి ఇచ్చిన తులసికి ఎంత శక్తి ఉందో మనకు తెలుసు కదా. దేవుడికి భక్తే ముఖ్యం. ఏమి ఇచ్చాం, ఎంత ఇచ్చాం అన్నది కాదు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వీడియో నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.